శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మానసలో మనం చాలాసార్లు యోగం, ధ్యానం, మెడిటేషన్ గురించి ఎంతో మనం క్లియర్గా మనం తెలుసుకున్నాము. దాని యొక్క వివిధ లాభాలు ఏంటి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏంటి అని. అలాగే మనం చాలాసార్లు రాజయోగ మెడిటేషన్ పద్ధతి మనం నేర్చుకున్నాము. ప్రకృతితో ఎలాగ మనం మెడిటేషన్ చేయాలో, శ్వాస మీద ఎలా మెడిటేషన్ చేయాలి అనేవి కూడా మాటికి మనం మానసాలో రకరకాల మెడిటేషన్ అభ్యాసాలు మనం చూస్తూ ఉంటాము. ఇవాళ అదే ప్రక్రియలో మనం చూడబోతున్నటువంటి ఇంకొక మెడిటేషన్ పద్ధతి ఓం మెడిటేషన్. ఓంకారం మీద ధ్యానం చేయడం. ఈ ఓం మెడిటేషన్ అనేటువంటిది చిన్న పెద్ద అందరూ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ ఇది మనం ఓం ధ్వని యొక్క ఆధారంతో చేస్తాం కాబట్టి దీనివల్ల మెడిటేషన్ బెనిఫిట్సే కాకుండా శారీరక ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎన్నో లాభాలు ఉంటాయి. ఓం ఉచ్చారణ వల్ల శరీరం మీద కూడా చాలా మంచి ప్రభావం, ఆ వైబ్రేషన్స్ అనేటువంటివి బాడీలో చాలా హీలింగ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి అనేది కూడా చాలాసార్లు నిరూపించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఓం మెడిటేషన్ చేసుకోవడం వల్ల ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అయితే ఇది ఎప్పుడు చేసుకోవాలి అంటే అన్ని మెడిటేషన్స్ లాగే బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున 3:30 నుంచి 5 మధ్యలో చేయడం చాలా మంచిది. కానీ ఆ టైంలో మేము చేయలేము అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ బిఫోర్ మార్నింగ్ 6 o'clock, ఇంకా 7, 8 దాటిపోయిన తర్వాత చేస్తే బయట డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు ఏ మెడిటేషన్ అన్నా 6 లోపల చేసి చూడండి, 6 తర్వాత చేసి చూడండి, రెండిటికి చాలా తేడా ఉంటుంది అన్నమాట. సో ప్రిఫర్డ్ టైం అయితే బిఫోర్ 6. కాదు ఇంకా కుదరదు అనుకున్నట్లయితే వెనెవర్ యూ కెన్ ఫైండ్ టైమ్ చెయ్యండి. కానీ ఒకటేంటంటే అదే టైంకి ప్రతిరోజు చెయ్యండి. ఎందుకంటే మైండ్ కండిషన్ అయిపోతుంది ఇది మెడిటేషన్ టైం అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అందరూ ఆఫీస్కి, పిల్లలు స్కూల్కి అందరికి వెళ్ళాక మీకు 9 o'clock టైం కుదిరింది అనుకోండి, దట్స్ ఫైన్. కానీ ప్రతిరోజు 9కే చెయ్యండి. అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఆఫ్టర్ లంచ్ మాకు కొంచెం 4 o'clock అలాగా మేము చేసుకోగలం సిస్టర్ అనుకున్న వాళ్ళు 4కి చేస్తే రోజు 4కే చేయండి. ఇంక మాకు ఎప్పుడూ టైం దొరకదండి, రాత్రి పడుకునే ముందే మేము చేయగలము నైట్ 9 o'clock అలాగా అనుకున్న వాళ్ళు రోజు నైట్ 9కే చేయండి. ఎందుకంటే బాడీకి ఒక అలార్మ్ క్లాక్ అనేటువంటిది సెట్ అవుతుంది అన్నమాట. అలాగే ఎన్నిసార్లు చేసుకోవచ్చు అంటే తక్కువలో తక్కువ ఒకసారి, 2 సార్లు కూడా చేసుకోవచ్చు. కానీ 2 కన్నా ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం మెడిటేషన్లో ఎంత పాజిటివ్ పవర్ ఉందంటే అది కొంచెమైనా చాలు, దాని యొక్క ఎఫెక్ట్ చాలా ఎక్కువగా మనకి వస్తుందన్నమాట. రైట్. సో మరి ఈ ఓం మెడిటేషన్ చేయడానికి సింపుల్గా మనం ఓంకారం ఉచ్చారణ చేస్తాం. బట్ ఏదో కంటిన్యూస్గా ఉచ్చరించడం కాదు. దీనికి మనకి 2 మోడ్స్లో చేస్తాం. ఒకటి ఆహత అంటాం, ఇంకోటి అనాహత అంటాం. ఆహత అంటే ధ్వని ఆధారంగా, అనాహత అంటే ధ్వని లేకుండా. సో మనం కొన్నిసార్లు ఓంని బయటికి అంటాము, దాన్నే ఆహత అంటాం. కొన్నిసార్లు బయటికి కాకుండా మనసుతో లోపల అనుకుంటాం, దాన్ని అనాహత అంటాం. సో ఇలా ఆహత, అనాహత, ఆహత, అనాహత అంటే విత్ సౌండ్, వితౌట్ సౌండ్, విత్ సౌండ్, వితౌట్ సౌండ్ అలా కొన్ని చేసిన తర్వాత మెల్లమెల్లగా సౌండ్ తాలూకా డ్యూరేషన్ తగ్గించి సౌండ్ లేకుండా మనసులో చేసుకునే దాని డ్యూరేషన్ పెంచాలి. ఫస్ట్లో 2 ఈక్వల్ పెట్టుకోవచ్చు. 5 సార్లు బయటకంటే 5 సార్లు లోపలికి, లేదంటే 10 సార్లు బయటకంటే 10 సార్లు లోపలికి. కానీ మెల్లమెల్లగా బయటకు అనేది తగ్గించి మనసులో అనేది పెంచుకోవాలి. ఇలాగో 3-4 రోజులు సాధన చేసిన తర్వాత అసలు బయటకు అనాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే అలవాటు అయిపోతుంది. కాబట్టి జస్ట్ ఒక 5 rounds ఓంకార ధ్వని చేసిన తర్వాత ఇంకా 10 నిమిషాలైనా, పావు గంట అయినా మనము అదే చింతనలో మనం నిమగ్నం అయిపోతాం. దీని కొరకు మనం మన మనోదర్పణంలో మన మనస్సులో ఓంని క్లియర్గా చూడాలి. ఓం తప్ప ఇంకేది చూడకూడదు. అది ఏ సైజ్ అన్నా అవ్వచ్చు, ఎలాంటి మెటీరియల్ అన్నా అవ్వచ్చు. అంటే ఏదో ఆకాశంలో మబ్బులాగా అవ్వచ్చు, లేదంటే బంగారంలో మిలమిల్లాడిపోయేది వజ్రాలతో దగదగలాడేది అవ్వచ్చు, లేదంటే విభూతితో అవ్వచ్చు, లేదంటే కాంతితో అవ్వచ్చు, దేంతో అన్నా అవ్వచ్చు. షేపు దేంతో అన్నా మనం చేసుకోవచ్చు మనసులో.
సైజ్ కూడా మనకి ఎంత కావాలంటే అంత పెద్దది. పెద్ద ఓం పెట్టుకోవచ్చు, లేదంటే చిన్న ఓం పెట్టుకోవచ్చు. అంతా మన మైండ్లో, ఎదురుగుండా ఏం ఫిజికల్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మీకు ఇంకా కొత్తలో ఇబ్బందిగా ఉన్నట్లయితే మీ ఎదురుగుండా ఓం సింబల్ని, ఒక క్యాలెండరు, ఒక ఫోటో ఏదో కూడా పెట్టుకుని దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అండ్ వీలైనంత వరకు కళ్ళు తెరిచే చెయ్యండి. ఎందుకంటే కళ్ళు మూసారు అంటే మీరు పాస్ట్లోకి వెళ్ళిపోతారు. నోటితో ఓం 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 అంటారు కానీ నిన్నది జరిగింది, మొన్నది జరిగింది, సంవత్సరం క్రితం ఇది జరిగిందని పాత రీలంతా బయటకు వస్తుంది. సో బెస్ట్ ఏంటంటే మీకు కావాలంటే ఎదురుగుండా ఓం సింబల్ పెట్టుకుని ఆ ఓం సింబల్ని చూస్తూనే మనం ఈ ఓం మెడిటేషన్ చేద్దాం. కాబట్టి ఇందాక చెప్పినట్టు చిన్న పెద్ద అందరూ కూడా ఇది చేసుకోవచ్చు. కానీ ఏదైనా కూడా ఫైనల్గా మీకు సూట్ అయితేనే మీరు చెయ్యండి. ఒక 1 or 2 days ప్రాక్టీస్ చేశాక ఇది నాకు సూట్ కావట్లేదు అంటే ఫైన్, ఇంకొక టైప్ ఆఫ్ మెడిటేషన్ చేసుకోవచ్చు. బట్ ఇది వెరీ సింపుల్ బేస్డ్ అండ్ ఎస్పెషలీ పిల్లలతో ఇది చేయించడం చాలా మంచిది. ఎందుకంటే పిల్లలకి సడన్గా సైలెన్స్లో ఉండమని చెప్తే వాళ్ళు ఉండరు. కాబట్టి పిల్లల్లో ఎవరైతే యంగ్ టీన్స్, ప్రీ టీన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో 10-11 years పిల్లలకి, టీనేజర్స్ కూడా ఈ ఓం మెడిటేషన్ వల్ల వాళ్ళకి మెడిటేషన్లో ఈజీ ఇంట్రడక్షన్ అనేటువంటిది వస్తుందన్నమాట. సో లెట్ us బిగిన్. కళ్ళు తెరుచుకునే ఉంచండి. అయితే మెడిటేషన్ చేసే క్రమంలో మెల్లగా కళ్ళు మూసుకుపోవచ్చు. కళ్ళు మూసుకుపోతున్నాయి కదా నేను తెరిచి ఉంచాలని అలా బలవంతం పెట్టకండి. న్యాచురల్గా కళ్ళు మూసుకుపోతే దట్ ఈస్ డిఫరెంట్. అంటే అప్పటికి మీకు బాగా కాన్సన్ట్రేషన్ కుదిరింది అనమాట, అందుకని కళ్ళు మూసుకుపోయే, దట్ ఈజ్ ఓకే. కానీ స్టార్టింగ్లోనే మాత్రం మనం కళ్ళు మూసుకుని స్టార్ట్ చేయొద్దు. స్టార్టింగ్లో మనం కళ్ళు తెరుచుకునే ఆరంభిద్దాం. వెరీ గుడ్, లెట్స్ బిగిన్. 3 సార్లు శ్వాస తీసుకుని వదిలేయండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ముఖంపై మంచి చిరునవ్వు పెట్టుకోండి. మీరు ఎక్కడ సౌకర్యవంతంగా కూర్చోగలిగితే అక్కడ కూర్చోండి. కుర్చీ, సోఫా, నేల, మీకు ఎక్కడ బాగుంటే అక్కడ. ఫిజికల్గా బాడీకి ఏమీ డిస్కంఫర్ట్ ఉండకూడదు. బాడీని గట్టిగా బిగబట్టాల్సిన అవసరం కూడా లేదు. ఫ్రీగా ఉంచండి. చేతులు మీరు కావాలంటే జ్ఞానముద్రలో పెట్టచ్చు, అంటే జస్ట్ చేతిలో చేయి వేసుకొని కూడా కూర్చోవచ్చు. ఫిజికల్గా కంఫర్టబుల్గా ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు మెల్లగా ఒక పెద్ద ఓం సింబల్ని మనోనేత్రంలో చూడండి. చాలా పెద్ద ఓంకారాన్ని, ఆ ఓం సింబల్ని క్లియర్గా చూడండి. దాని ఆకారం యొక్క అన్ని కోణాలని చూడండి. ఏ రంగులో ఉంది, ఏ పదార్థంతో తయారు చేసింది, అది ఎంత ఎత్తుగా ఉంది, ఎంత విశాలంగా ఉంది, క్లియర్గా చూడండి. మీ ఏకాగ్రత అటు ఇటు వెళ్తున్నా మళ్ళీ ఆ ఓంకారం మీదకే తీసుకుని రండి. ఆ ఓంకారం మీద స్థిరపరిచిన తర్వాత 3 సార్లు మనం ఓం ధ్వని చేద్దాం. శ్వాస తీసుకోండి. స్టార్ట్. ఇంకోసారి శ్వాస తీసుకోండి. మళ్ళీ శ్వాస తీసుకోండి.
ఓంకారాన్ని చూస్తూ ఓం ధ్వని యొక్క వైబ్రేషన్స్ని మొత్తం శరీరంలో ఫీల్ అవ్వండి. ఇప్పుడు మనం ఆహత పద్ధతిలో ఓం ఉచ్చారణ చేద్దాం. ఒకసారి గమనించిన తర్వాత మీరు ఆరంభించవచ్చు. శ్వాస తీసుకొని ఓం 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 ఓం. ఇలా 5 సార్లు మనసులో అనుకోండి. మీ మనోనేత్రంలో ఓం సింబల్నే చూడండి. మళ్ళీ బయటికి ఈసారి 10 సార్లు అందాం. ఓం 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 ఓం. ఇప్పుడు మనసులో 10 సార్లు నెక్స్ట్ బయటకు 5 సార్లు, లోపల 10 సార్లు. ఓం 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 ఓం. మనసులో 10 సార్లు. ఇప్పుడు బయటకు 3 సార్లు, లోపల 10 సార్లు. ఓం ఓం ఓం. శ్వాస నార్మల్గా ఉంచండి. ఓంనే చూస్తూ మనసులో చేయండి ధ్వని. ఇప్పుడు మీరు ఏకాగ్రంగా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. ఇలా ఉన్న తర్వాత మళ్ళీ 3 సార్లు ఓంకారంతో మనం ముగింపు చెప్దాం. బ్రీద్ ఇన్. ఓ బ్రీద్ ఇన్. ఓ మళ్ళీ బ్రీద్ ఇన్. ఓ ఓం వైబ్రేషన్స్ యొక్క ప్రభావాన్ని మొత్తం శరీరం అంతా అబ్జర్వ్ చేయండి. మెల్లగా కళ్ళార్పుతూ బయటికి రండి. ఓం శాంతి. చూసారు కదా, ఇది ఎంత సింపుల్ మెడిటేషను. మనం ఆహత అనాహతలో చేసేటప్పుడు ఓంని పల్సేటింగ్ ఓం అని అంటాం. అంటే ఒక పల్స్ లాగా అనాలంతే, దీర్ఘంగా ఓం అని అనాల్సిన అవసరం లేదు.
అది 1 సెకండ్కి ఒక ఓం, ఓం 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 ఓం. అండ్ అనేది కూడా మనం గట్టిగా అనాల్సిన అవసరం లేదు, బేస్ వాయిస్తో మనం అనాలి. బేస్లో మెల్లగా ఓం 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 అని. మనసులో అనుకునేటప్పుడు కూడా అలాగే ఓం ఓం అనాలి, మనసులో మళ్ళీ గట్టిగా అనాల్సిన అవసరం లేదు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి మెల్లగా అలాగా కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చాలా పెరుగుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ మెడిటేషన్ ఫర్ బిగినర్స్ అవ్వచ్చు. అండ్ కొంతమంది చానాళ్ళు మెడిటేషన్ చేసి ఆప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటారు బ్రేక్ వచ్చిన తర్వాత. అలాంటి వాళ్ళకి ఈ ఓం మెడిటేషన్ అనేటువంటిది చాలా మంచిది. అండ్ ఓంలో ఏవైతే 3 ధ్వనులు ఉన్నాయో ఆ, ఉ, మా, ఆ అనేటువంటి ధ్వని శరీరం తాలూ కింద భాగానికి చాలా బాగా పనిచేస్తుంది. ఊ అనేటువంటి ధ్వని శరీరం యొక్క మధ్య భాగానికి పనిచేస్తుంది. ఇంకా అనే ధ్వని ముఖ భాగానికి, శిరస్సు భాగానికి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ ఓం ఉచ్చారణ వల్ల మనకి ఏకాగ్రత కుదరడమే కాకుండా శరీరానికి కూడా ఇది చాలా చాలా మంచిది. అండ్ ఇందాక చెప్పినట్టు పిల్లలతో చేయించినట్లయితే వాళ్ళకి ఏవైతే బోల్డ్ అని డిస్ట్రాక్షన్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నిటి నుంచి కూడా వాళ్ళు దూరం అవ్వచ్చు. కాబట్టి ఇలాగా మనం మెడిటేషన్లో రకరకాల పద్ధతులు అనేటువంటివి ఉన్నాయి. ఇలాంటివి బాగా అలవాటైన తర్వాత అప్పుడు మనం రాజయోగ మెడిటేషన్ కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే కొంతమంది డైరెక్ట్గా రాజయోగ మెడిటేషన్తో స్టార్ట్ చేస్తారు, అదేం తప్పు కాదు, డెఫినెట్గా 100% మంచిదే. కానీ అది చేయడం మాకు డిఫికల్ట్, మేము చేయలేకపోతున్నాము అనుకునేటువంటి వాళ్ళు ఈ విధంగా కూడా ఆరంభించవచ్చు. అండ్ అలాగే ఈ ఓం మెడిటేషన్ వల్ల మనకి ఒక రకమైనటువంటి నిగ్రహ శక్తి కూడా మనలో పెరుగుతుంది అన్నమాట, కంట్రోలింగ్ పవర్. ఏది పడితే అది మాట్లాడడం, ఏది పడితే అది తినడం, ఏది పడితే అది చూడడం ఇలాంటి ఇంద్రియ నిగ్రహం కోల్పోతుంది కదా ఇప్పుడు సొసైటీ. అది కూడా తగ్గి మనకి మన మీద మనకి ఒక రకమైన పట్టు అనేటువంటిది మనకి దొరుకుతుంది అన్నమాట. అండ్ ఓం సౌండే చేసుకోవాలా సిస్టర్, వేరే ఇంకే సౌండ్ అన్నా చేసుకోవచ్చా అంటే ఏ సౌండ్ అన్నా చేయొచ్చు, బట్ ఓంకి ద మ్యాక్సిమం బెనిఫిట్ అనేటువంటిది మనకు ఉంటుంది. బట్ ఇంకొకటి చాలా మనం గమనిక పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం నోటితో భలే ఓం చేస్తున్నా మన మనసులో కూడా ఓం సింబల్నే చూడాలి. కొంతమంది ఏంటి నోట్తో ఓం 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 అంటారు కానీ మైండ్లో డేని ప్లాన్ చేస్తుంటారు. ఈ మెడిటేషన్ అయ్యాక నేను అది చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, వాళ్ళతో ఫోన్ అలా చేయకండి. మనం నోటితో ఓం అంటున్నా మన ఎయిమ్ ఏంటి, మైండ్ కాన్సన్ట్రేట్ అవ్వాలనేది మన ఎయిమ్. కాబట్టి మైండ్ని మాత్రం మనం ఓం సింబల్ మీద, ఇంకా కొత్తలో ఏం చేస్తా అంటే పెద్ద ఓం సింబల్ ఊహించుకోమంటాం, చాలా పెద్దది. నేను చక్కగా బంగారంతోనో లేదంటే వైట్ కలర్, బ్రైట్ కలర్లో మేబీ రెడ్ కలర్ విచ్ ఈస్ వెరీ బ్రైట్ అండ్ విచ్ ఈస్ వెరీ క్యాచీ. అలాగే ఇప్పుడు నెట్లో కూడా మనకి బోలెడు దొరుకుతా, అలాంటిది ఏమన్నా ఒక మంచి పెద్ద ప్రింట్అవుట్ తీసుకుని కూడా మీరు పెట్టుకోవచ్చు. ఒక మంచి కలర్ ప్రింట్ తీసుకుని కూడా పెట్టుకుని దానికాసే మనం చూస్తూ ఉండాలి. సో మైండ్ మనం ఎంతసేపు చేశాను కదా అనుకోవచ్చు, కానీ అందులో నేను ఓం సింబల్ మీద ఎంతవరకు నేను మైండ్ని కాన్సన్ట్రేట్ చేయగలిగాను అనేది కూడా చూడడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ మైండ్ని ఓం సింబల్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మనం అటు ఇటు పెట్టామనుకోండి, దానివల్ల ఉపయోగం అనేటువంటిది ఉండదు అన్నమాట. అది అలాగే మీరు ఈ మెడిటేషన్ అనేటువంటిది ఫస్ట్ డే ఇంత సక్సెస్ కాకపోవచ్చు, కానీ బట్ కీప్ ఆన్ డూయింగ్ ఇట్, డు నాట్ గివ్ అప్. అట్లీస్ట్ ఒక 4-5 days ప్రాక్టీస్ చేస్తే మీకు పట్టు వచ్చేస్తుంది. ఇక్కడ మనం సమయాభావ కారణంగా 5-5, 10-10 డైరెక్ట్గా 3-10కి వచ్చేసాం. అలా అక్కర్లేదు, 5-5 మీరు ఎక్కువసార్లు చేయొచ్చు, తర్వాత 10-10 ఎక్కువసార్లు చేయొచ్చు. మెల్లగా తగ్గించండి, 5-10 చేయండి, 3-10 చేయండి, ఇంకా కంప్లీట్ సైలెన్స్ అన్నమాట. సో అలా ప్రోగ్రెసివ్గా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మీకు 3 వేరియేషన్స్ చూపెట్టడం జరిగింది. అనాహత ఆహత 2 ఈక్వల్గా ఉన్నది చూపెట్టడం జరిగింది, ఆహత తక్కువ అనాహత ఎక్కువ ఉన్నది కూడా చూపెట్టడం జరిగింది. బట్ మీరు కొంచెం స్లోగానే ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్లో ఈక్వల్ ఉండేదే ఎక్కువ చేయండి, ఒక 2-3 days ఈక్వల్ ఉన్నది చేసిన తర్వాత ఫ్రమ్ ద 4th and 5th day సైలెన్స్ ఎక్కువ చేసి ఎక్స్టర్నల్గా చెప్పేది తగ్గించవచ్చు. ఇంకా ఇలాగ ఓం మెడిటేషన్ మీద మనం మంచి పట్టు దొరికిన తర్వాత అప్పుడు మనం రాజయోగ మెడిటేషన్లో సోల్ మీద మనం చాలా త్వరగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. ఎందుకు, మైండ్ కాన్సన్ట్రేషన్ పవర్ వచ్చింది కాబట్టి. 2 కనుబొమ్మల మధ్యన జ్యోతి స్వరూపమైన ఆత్మ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ నిరాకారుడైనటువంటి పరమాత్మని మనం స్మృతి చేయడం మనకి చాలా ఈజీ అవుతుంది అన్నమాట. కాబట్టి మెడిటేషన్ మేము చేయలేము, మా వల్ల కాదు అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. పైగా ఇంకోటి ఏంటంటే, మెడిటేషన్ అంటే కొంతమంది సెటప్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు.
చాలా కామ్గా ఉండాలి అని ఏమీ అక్కర్లేదు. మీ ఇంట్లో బాల్కనీలో వీలైతే బాల్కనీ, మేడ మీద వీలైతే మేడ మీద, లేదంటే ఎక్కడ లేకపోతే అందరిలో పూజా మందిరం ఉంటుంది. చక్కగా పూజా మందిరంలో కూర్చొని మెడిటేషన్ చేసుకోవడం చాలా మంచిది. పూజ గదిలో చక్కగా అగరబత్తి వెలిగించుకొని మనం కింద కూర్చోలేకపోతే చిన్న పీట లాంటిదన్నా వేసుకుని కూర్చుని చక్కగా మెడిటేషన్ అనేటువంటిది మనం పూజా మందిరంలో చేసుకుంటే ఇంకా చాలా, ఎందుకంటే అక్కడ వైబ్రేషన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. మనం పూజా మందిరం అంటే చాలా పవిత్రంగా శుద్ధంగా మనం చూస్తాము మనం అక్కడ. కాబట్టి అలాంటి ప్రదేశంలో కూడా కూర్చుని మనం మెడిటేషన్ అనేటువంటిది, ధ్యానం అనేటువంటిది మనం చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు ఆఫీస్లో ఉన్నారు, కొంతమంది అడుగుతారు సిస్టర్ మేము ఆఫీస్లో మరి ఇది ఎలాగ చేసుకుంటాము అంటే, ప్రతి ఆఫీస్లోనూ ఒక క్వైట్ ప్లేస్ అనేది తప్పకుండా ఉంటుంది. ఏది లేకపోతే మేడ అనేటువంటిది అన్ని ప్రదేశాల్లోనూ ఉంటుంది. సో మేడ మీద కూడా వెళ్ళి చేసుకోవచ్చు. యాజ్ అ ఫ్యామిలీ గ్రూప్గా చేస్తే దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి కూడా కూర్చుని ఒక డిసిప్లిన్ పద్ధతిలో ఈ టైంలో మనం అందరం మెడిటేషన్ చేయాలి అని పెట్టుకుని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చేసినట్లయితే ఇది ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే అందరూ కలిసి ఎప్పుడైతే చేస్తారో ఆ వైబ్రేషన్స్ అనేటువంటివి ఆ ఇల్లంతా వ్యాపిస్తాయి. సో ఆ కలెక్టివ్ మెడిటేషన్ తాలూకా వైబ్రేషన్స్ ఇల్లంతా ఏవైతే వ్యాపిస్తాయో దానివల్ల ఏమవుతుంది అంటే ఇంకా ఆ ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుంది, పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది పెరుగుతుంది అనమాట. అందుకే మీరు బ్రహ్మకుమారీస్కి వచ్చి చూసినట్లయితే కలెక్టివ్ మెడిటేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. కలెక్టివ్ మెడిటేషన్ వల్ల ఏమవుతుంది అంటే అందరూ కలిసి ఒకే థాట్లో మెడిటేషన్ చేస్తారు కాబట్టి ఆ ప్లేస్ తాలూకా ఎనర్జీ, ఆ ప్లేస్ తాలూకా పవర్ పెరుగుతుంది. అలాగే ఎవరికైనా మెడిటేషన్ చేయడం కష్టం అనిపించిన వాళ్ళకు కూడా ఆ గ్రూప్లో వచ్చి ఎప్పుడైతే వాళ్ళు కూర్చుంటారో ఆ గ్రూప్ తాలూకా ప్రభావం వాళ్ళ మీద కూడా పడుతుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా ఈజీగా మెడిటేషన్ అనేటువంటిది చేయగలుగుతారన్నమాట. కాబట్టి ఈ ఓం మెడిటేషన్ అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ నిత్య జీవితంలో దీన్ని సాధన అనేటువంటిది వాళ్ళు చేయొచ్చు. కానీ మెల్లగా చేయండి. ఇదేదో ఒక ఎక్సర్సైజ్ లాగా ఫాస్ట్గా ఓం 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 అనేసి ఆపేసాను అన్నది కాదు. మీకు 10 నిమిషాలే టైం కుదిరితే 10 నిమిషాల్లో మెల్లగా చేయండి. ఎందుకంటే మనం ఎంత మెల్లగా చేస్తే మైండ్ తాలూకా స్పీడ్ అంత స్లో అవుతుంది. ఎంత మైండ్ తాలూకా స్పీడ్ స్లో అయితే అంత బాగా మనకి కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మనకి కుదురుతుంది అన్నమాట. కాబట్టి మీ దగ్గర ఎంత టైం ఉన్నా, తక్కువ టైం ఉన్నా కూడా పర్వాలేదు. బట్ ఏం చేస్తారు అంటే ఆ కొద్ది సమయంలోనే మనం కరెక్ట్గా ఓం మెడిటేషన్ ఎలా చేయాలి అనేది మనం ప్రాక్టీస్ చేయొచ్చు. కొత్తలో మంచి సిన్సియర్గా ఉంటే డేకి 2 times చేసుకోండి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి కూడా మనం చేసుకోవచ్చు. కానీ ఇందాక చెప్పినట్టు శారీరక అనారోగ్యాలు అవి ఉన్నవాళ్ళు మాత్రం డెఫినెట్గా మీ కెపాసిటీ చూసుకుని మీరు మెడిటేషన్ అనేటువంటిది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్ బ్రీదింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. జస్ట్ ఇన్హలేషన్, ఎక్సలేషన్, జస్ట్ కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వడం. అసలు ఈ కాలంలో మొబైల్ని పక్కన పెట్టేసి కాసేపు కళ్ళు మూసుకొని కూర్చోవడం కూడా ఒక రకమైన మెడిటేషన్ లాగే ఉంది. ఎందుకంటే టైం దొరికితేనే మన ఫ్రెండ్ మన దగ్గరికి వచ్చేస్తుంటుంది. సో టైం ఉంటే అన్ని డిజిటల్ డివైజెస్ అన్నీ పక్కన పడేసి కాసేపు ఏకాంతంగా నేచర్ని అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నా కూడా మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ సింపుల్ ఓం మెడిటేషన్ని అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.